శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇప్పుడు ఈ కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొద్దాం. ముందు మనం స్వీకరించి ఆ తర్వాత అందరికీ పంచుదాము. ఇది 7th December 1983 రివైజ్డ్ కోర్స్ మురళి. నేను మురళీధరుడైన బాబాపై మురళిపై స్నేహం ఉన్న పిల్లవాడిని. నేను మురళీధరుడైన బాబాపై మురళిపై స్నేహం ఉన్న పిల్లవాడిని. నేను స్వయంలో భాగ్య విధాత బాబా ఎదురుగా పదమాపద భాగ్యవంతుడిని అన్న ఆత్మిక నశాలో ఉన్నాను. నేను స్వయంలో భాగ్య విధాత బాబా ఎదురుగా పదమాపద భాగ్యవంతుడిని అన్న ఆత్మిక నశాలో ఉన్నాను. నేను ఆత్మిక నశ మురళీధరుని యొక్క మురళి నశాలో స్వయం ఈ భూమి మరియు దేహం నుండి అతీతంగా ఎగురుతున్న అనుభవం చేసుకుంటున్నాను. నేను ఆత్మిక నశ మురళీధరుని యొక్క మురళి నశాలో స్వయం ఈ భూమి మరియు దేహం నుండి అతీతంగా ఎగురుతున్న అనుభవం చేసుకుంటున్నాను. నేను లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయి అశాంతి ఆత్మలకు సుఖం శాంతి యొక్క కిరణాలు ఇస్తున్నాను. నేను లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయి అశాంతి ఆత్మలకు సుఖం శాంతి యొక్క కిరణాలు ఇస్తున్నాను. నేను మురళీధరుని మురళి యొక్క పాటతో అవినాశి ఆశీర్వాదాలనే మందుని స్వీకరించి దాని ద్వారా తనువు మనస్సుతో ఆరోగ్యంగా ఉన్న నిశ్చింత చక్రవర్తిని స్వరాజ్యాధికారిని. నేను మురళీధరుని మురళి యొక్క పాటతో అవినాశి ఆశీర్వాదాలనే మందుని స్వీకరించి దాని ద్వారా తనువు మనస్సుతో ఆరోగ్యంగా ఉన్న నిశ్చింత చక్రవర్తిని స్వరాజ్యాధికారిని.
నేను యథార్థంగా విధిపూర్వక మురళిపై స్నేహంతో స్వరూపంగా అయి విధి ద్వారా సిద్ధిని పొందిన నంబర్ 1 పిల్లవాడిని. నేను యథార్థంగా విధిపూర్వక మురళిపై స్నేహంతో స్వరూపంగా అయి విధి ద్వారా సిద్ధిని పొందిన నంబర్ 1 పిల్లవాడిని. నేను శ్రేష్ఠ విధి ద్వారా శ్రేష్ఠ నంబర్ తీసుకున్నాను. నేను శ్రేష్ఠ విధి ద్వారా శ్రేష్ఠ నంబర్ తీసుకున్నాను. నేను బాబాని గౌరవిస్తూ మురళి యొక్క ఒక్కొక్క వాక్యాన్ని గౌరవించి 2500 సంవత్సరాల సంపాదనని జమ చేసుకున్నాను. నేను బాబాని గౌరవిస్తూ మురళి యొక్క ఒక్కొక్క వాక్యాన్ని గౌరవించి 2500 సంవత్సరాల సంపాదనని జమ చేసుకున్నాను. అనుభవి ఆత్మనైన నేను మురళియే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస అని అనుభవం చేసుకున్నాను. అనుభవి ఆత్మనైన నేను మురళియే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస అని అనుభవం చేసుకున్నాను. అమృత వేళలో మహత్వపూర్వకమైన విధిపూర్వకమైన మురళిని చదువుతూ నేను రోజంతా ప్రతి కర్మలో సిద్ధి స్వరూపంగా సహజంగా తయారయ్యాను. అమృత వేళలో మహత్వపూర్వకమైన విధిపూర్వకమైన మురళిని చదువుతూ నేను రోజంతా ప్రతి కర్మలో సిద్ధి స్వరూపంగా సహజంగా తయారయ్యాను. సో ఇక్కడ బ్రాహ్మణ జీవితానికి మురళియే శ్వాస అంటే మనము మరజీవ జన్మ తీసుకున్నాం. ఈ మరజీవ జన్మ అన్నది ఇంకా బుద్ధిలో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి సేవకి పాయింట్ మీకు ప్రతి నిమిషం గుర్తు చేస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే పూర్తిగా ప్రతిదీ మార్చాల్సి వస్తుంది. అది మార్చినప్పుడే అంటే మన ఆలోచన వాక్యం మార్చినప్పుడే ఆ సత్యుగి స్థాపన జరుగుతుంది. దానికి పునాది అన్నది ఇక్కడ పడుతుంది. సో అందుకోసం అని చెప్పి మరజీవ జన్మ అన్నది ఇంకా ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. ప్రతి చోట చెప్తూ ఉంటాను. సో ఈ బ్రాహ్మణ జీవితం అంటే బాబా జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ధారణ చేస్తే బ్రాహ్మణులు అయినట్టు. మనం మరజీవ జన్మ తీసుకోకుండా అంటే ఏదో వచ్చేసాము జ్ఞానంలోకి అని అనుకుని ఆ తర్వాత ఆయన చెప్పింది ఏది పాటించకపోతే అది బ్రాహ్మణ జన్మ ఎలా అవుతుంది? సో అదేమవుతుంది జస్ట్ పేరుకే అన్నట్టు అయిపోయింది. సో కాబట్టి ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. అసలు ఇంతకు బ్రాహ్మణులం అయ్యామా లేదా? ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఫరిష్తా, ఫరిష్తాసు దేవత అన్నారు. సో నిజంగా మీరు సీరియస్ గా ఉంటే ఈ బాబా చెప్పిన ఈ సహజ మార్గంలో వెళ్ళి ఆయన సమానంగా అవ్వాలనుకుంటే మాత్రం మరజీవ జన్మ, ఆ తర్వాత బ్రాహ్మణ జన్మ. సో బ్రాహ్మణ జీవితానికి ఏముంది? ఫస్ట్ పొద్దున్నే లేసి తండ్రిని తలుచుకుని జ్ఞాన స్నానము, జ్ఞాన భోజనము, ఆ తర్వాత ఈ మురళి మనం ఏదైతే అనుకుంటున్నా ఈ రోజు పాయింట్స్ అన్ని అవే ఉన్నాయి. మురళియే శ్వాస, మురళీధరుడిపై స్నేహము, మురళిపై స్నేహము. సో ఇవే చెప్పుకుంటూ వచ్చారు. గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ చదువుకోండి, మీకు ఐడియా వస్తుంది. తర్వాత ప్రతి ఇల్లు ఇక్కడ ఏమంటున్నానంటే నేను లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయ్యి అశాంతి ఆత్మలకు సుఖం శాంతి యొక్క కిరణాలు ఇస్తున్నాను. సో ప్రతి ఇల్లు సేవాస్థానం అయిపోవాలి. ప్రతి ఇల్లు శివాలయం అయిపోవాలి. సో భక్తి మార్గంలోని గుళ్ళ యొక్క స్మృతి చిహ్నాలు ఏంటంటే ఇప్పుడు మన ఇల్లు సేవాస్థానాలు అవడమే.
సో అందరు ఏమనుకున్నారంటే ఆ సెంటర్లు ఏవైతున్నాయో ఆ సెంటర్లకి స్మృతి చిహ్నం అన్నారు, కానీ దాని నుంచి అసలు బాబా జ్ఞానమే రాలేదు కదా బయటికి. ఇప్పుడు మీ ఇళ్లలో నుంచి వస్తది. మీ నుంచి ఇప్పుడు లైట్ హౌస్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే సేవలు చేస్తున్నారో, మీడియా ద్వారా చేస్తున్నారంటే జ్ఞానం యొక్క ప్రకాశం వెళ్తోంది, శక్తి వెళ్తోంది. మీరు చేసే ఇప్పుడు మీరు జ్ఞాన భోజనాన్ని స్వీకరించారంటే మీకు తెలియకుండానే అది శక్తిశాలిగా అవుతుంది. సో మీ ఇల్లు లైట్ హౌస్, మైట్ హౌస్ అవుతుంది. అంటే సహజంగా జరిగిపోతూ ఉంటది. తర్వాత నేను మురళి యొక్క పాటతో అవినాశి ఆశీర్వాదాలనే మందుని స్వీకరించి దాని ద్వారా తనువు మనస్సుతో ఆరోగ్యంగా ఉన్న నిశ్చింత చక్రవర్తిని, స్వరాజ్యాధికారిని. సో బాబాయ్ ఏమంటున్నారంటే ఇక్కడ మురళి చదువుకుంటేనే అవినాశి ఆశీర్వాదాలనే మందుని స్వీకరిస్తున్నాం. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏదైతుందో మురళి చదువుకున్నామో ఇప్పుడు సమర్థ సంకల్పాల భోజనాన్ని స్వీకరిస్తున్నాం. దీని ద్వారా తనువు మనసు రెండు ఆరోగ్యంగా అవుతాయి, నిశ్చింత చక్రవర్తులు అయిపోతారు, స్వరాజ్యాధికారులు అయిపోతారు. జస్ట్ మురళి చదువుకుని చేస్తే అంటున్నాడు. మరి ఎందుకు జ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఇంకా రోగాలు ఎక్కువ వచ్చేస్తుంటే అసలు వీళ్ళకి రోగాలు ఎక్కువ వస్తున్నాయి అన్న పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఎందుకు తనువు ఆరోగ్యంగా? మనసు వరకు వదిలేసేయండి. మనసు రోగగ్రస్తం అయితే అది తనువు మీద ప్రభావం పడి తనువుకి రోగాలు వచ్చేస్తాయి. సో ఎందుకు జ్ఞానంలో ఉన్న తర్వాత ఆరోగ్యాలు పాడయ్యాయి? ఇక్కడ మురళిలో చూస్తే ఇక్కడ ఈ మురళే కాదు, చాలా చోట్ల ఉంటుంది. తండ్రే డాక్టర్ యాక్చువల్ గా, వైద్యనాథుడు. అయినా ఎందుకు ఆరోగ్యాలు పాడయ్యాయి? సో ఎవరైనా చెప్పొచ్చు. నేను మురళి యొక్క పాటతో అవినాశి ఆశీర్వాదాల అనే మందుని స్వీకరించి దాని ద్వారా తనువు మనసుతో ఆరోగ్యంగా ఉన్న నిశ్చింత చక్రవర్తిని, స్వరాజ్యాధికారిని. సో మురళి చదివితేనే జరిగిపోతాయి అంటున్నాడు. మరి ఎందుకు అందరికీ ఆరోగ్యాలు పాడయ్యాయి? మన సంవత్సరం పాటు ఆన్సర్ చెప్తూనే పోయాను, అందరు మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇవాళ పొద్దున కూడా చెప్పుకున్నాం మనం. మైక్ లో ఆన్ అవ్వట్లేదా? ఇప్పుడు ఆన్ అయితే చూడండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వ్యర్థ సంకల్పాలు? మీరు తీసుకుంటున్నారు బయట నుంచి. ఎవ్వరు ఏది ఇవ్వటం లేదు. బయట ఎవరైనా కోపంతో ఉంటే వాళ్ళు కోపంతో ఉన్నారని మీరు ఆలోచించినందుకు ఆలోచన ద్వారా గ్రహించేస్తున్నారు బయటదంతా. అదే ఇక్కడ చేస్తుంది. అందుకే ఎవ్వరు మనకి ఏమి కోపాన్ని ఇవ్వట్లేదు, ఆవేశాన్ని ఇవ్వట్లేదు. మనం అంటున్నాం అక్కడ, నువ్వు ఎందుకు కోపం తెచ్చుకున్నావు, నువ్వు ఎందుకు మర్యాద ఇవ్వట్లేదని ఎందుకు అని చెప్పి మనం క్వశ్చన్ మార్క్ తీసుకుంటున్నామో ఆ దీని ద్వారా మనమే గ్రహించేస్తున్నాం. అందుకే సాక్షి స్థితి, సంకీర్ణ శక్తి, ఈ జ్ఞానం బాబా ఇవ్వడానికి కారణమే అది. ఇప్పుడు అది ఇంకా ఆపాలి ఉద్ధారమూర్తులైన మీరంతా. వ్యర్థ సంకల్పాలు చేస్తే అల్పజల్లోకి వెళ్ళిపోతాం కదక్కయ్య. అదే చెప్తున్నాను, వ్యర్థ సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు కర్మేంద్రియాలు ఏవైతున్నాయో మీరు బయటికి చూసి బయట వింటున్నారు, విని మీరు తీసుకుంటున్నారు బయట నుంచి. ఎలా తీసుకుంటున్నారు? మీరే ఆలోచిస్తున్నారు వీళ్ళకి కోపం ఎందుకు వస్తుందని. ఎందుకు అన్నది వస్తుంది మీ ఆలోచనలో. ప్రశ్న వస్తోంది, ప్రశ్న వచ్చిందంటే గ్రహించేస్తారు బయట నుంచి. ఇంకా ఆ తర్వాత ఇంత జ్ఞాన భోజనం తీసుకుని వేస్ట్. కారణం ఏంటంటే ఇది ఏదో మధ్యాహ్నం 8:30కి ఒక 15 నిమిషాలని పొద్దున 8:30 మార్నింగ్ 5 o'clock అని పెడుతున్నారు. సో యాక్చువల్ గా దాని యొక్క ప్రభావం ఎప్పటికి ఉండాలి. కానీ వ్యర్థ భోజనం ఏదైతుందో, వ్యర్థ సంకల్పాల భోజనం, ఇది నిరంతరం తీసేసుకుంటున్నారు. దానివల్ల అక్కడ మార్పు అన్నది రావటం లేదు. ప్లస్ ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్న వేశారు అంటేనే, ప్రశ్న చిత్తులోకి వచ్చారంటే అలజడిలోకి వెళ్ళిపోతారు. సో ఇదే అటెన్షన్ పెట్టుకోవాలి, ఆలోచనలో ఎందుకు అన్న ప్రశ్న వస్తుందని. ఆ తర్వాత కారణాలు, సాకులు, ఫిర్యాదు, ఇవే బాబా చెప్పాడు వ్యర్థానికి. ఇంకా దేనికి కారణాలు ఉండొద్దు, సాకులు ఉండొద్దు, ఫిర్యాదులు ఉండొద్దు. నేను చేస్తాను అంతే. నేను విజయీ రత్నాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఆ తర్వాత మనం సేవలు చేసేటప్పుడు వస్తాయి, ఎన్నో వస్తున్నాయి, మాకు వస్తున్నాయి. కానీ మాకు ఎన్నో వస్తున్నాయన్న విషయం మీకు తెలుసా? ఏం తెలియదుగా.
ఏమవుతుంది వెనక వస్తాయి. ఎందుకంటే మనం అన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, కొత్త ప్రాసెస్‌లో వెళ్తున్నాం, అలవాటు లేని పని చేస్తున్నప్పుడు తాత్కాలికము, అల్పకాలికం అవన్నీ. మన దృఢత్వాన్ని పెంచడం కోసం. అంతకు మించి అక్కడ ఏం లేదు. కానీ మెజారిటీ ఏంటంటే అలా ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. జ్ఞానం సంగతి పక్కన పెట్టినా అట్‌లీస్ట్ మన ఉన్నతి, మన ఉన్నతి చేయాలన్న స్వయం పట్ల బాధ్యత లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలొచ్చేస్తున్నాయి. తర్వాత నేను బాబాని గౌరవిస్తూ మురళి యొక్క ఒక్కొక్క వాక్యాన్ని గౌరవించి 2500 సంవత్సరాల సంపాదనని జమ చేసుకున్నాను. బ్రాహ్మణ జీవితంలో ఖర్చు అన్న పదం ఉండదు. మీరు గమనించారో లేదో? ఎక్కడ కూడా ఖర్చు అన్న పదం ఉండదు. మన సంకల్పాలు వేస్తున్నా, వాచా చేస్తున్నా, కర్మనా చేస్తున్నా, ధనం చేస్తున్నా అదంతా జమ. అందుకే మీరు మురళి చదివి చూడండి, ఎక్కడా కనిపించదు ఆ పదం. అసలు కొన్ని విషయాలే ఉండవు కానీ మనం అవే వాడుతూ ఉంటాం. రుజువు అన్న పదం ఎక్కడ ఉండదు. ఎందుకు? మీకు మీరు ప్రయోగం చేసి అనుభవీలు అవ్వండి అంటాడు. కానీ మనకేంటంటే రుజువులు కావాలి. ఏది ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది? అంటే ఎవరు రుజువు చేయాలంటే బాబా అన్న చేయాలా? లేకపోతే మాలాంటోళ్ళు ఇదిగో ఇలా ముందుకొచ్చేసి అందరి భాగ్యాన్ని తయారు చేసేద్దాం, సపోర్ట్ ఇచ్చేద్దాం, గైడెన్స్ ఇచ్చేద్దాం అంటే మాలాంటోళ్ళు రుజువు చేసుకుంటూ కూర్చుంటే మేము సినిమాలు చూసినట్టు చూస్తాం అంటున్నారు. ఈ సంకల్పాల విషయానికి వచ్చేసరికి సమర్థం కొంత, వ్యర్థం ఎక్కువగా ఇదైతోంది. అందుకే చాలా చోట్ల కదిలిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. వాచా చెప్పాలంటే ఇప్పటికీ భయం వచ్చేస్తోంది. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఇదని చెప్పేసి మాటి మాటికి కెమెరాలు ఆన్ చేయండి అని చెప్పడానికి కారణం. ఎందుకంటే చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికే భయపడతారు. వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి భయపడుతున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒక్కసారి నలుగురిలో కెమెరా ఆన్ అనగానే అమ్మో అందరేమనుకుంటారేమో, నేను సరిగ్గా ఉన్నానో లేదో, అక్కడి నుంచే వ్యర్థం స్టార్ట్ అవుతుంటది. అందుకే చెప్తూ ఉంటాం అలవాటు చేసుకోండి అని చెప్పేసి. అసలు మన ఆలోచనలే మనల్ని భయపడతాయి. మనం ఏంటంటే వాళ్ళు భయపెట్టారు, వీళ్ళు భయపెట్టారు అని అంటాం గానీ యాక్చువల్ గా మన ఆలోచనలే భయపెట్టేస్తాయి. అందరూ ఏమనుకుంటారు అని. అందుకే ఆ కెమెరా ఆన్ అన్న విషయంలో ఎంత ఉన్నతి జరుగుతదంటే అది చాలా మంది గ్రహించలేకపోయారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వస్తున్నారంటే ఇంక బయటకొచ్చినట్టే. ఆ ధైర్యం ఉండాలి మీకు. ఆ ధైర్యం ఉంటేనే ముందుకెళ్ళగలరు. అది లేని చోట ఇంక అంతే, ఇంక అలా వెనకబడిపోతారు. ఆ భయం అన్నది అందరూ ఏమనుకుంటారో, అమ్మో! కెమెరా ఎదురుంగకొస్తే అందరూ చూసి ఏమనుకుంటారో ఏమో! ఈ వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అన్నదే అక్కడ వ్యర్థం. ఇంక మీరు ఎంత జ్ఞాన భోజనాన్ని స్వీకరించినా వ్యర్థ డామినేషనే ఎక్కువుంది కదా! మిమ్మల్ని మీరు చూసుకోవడానికే భయపడుతున్నారు. మిమ్మల్ని మీరు ఎదురుంగా విశ్వం ఎదురుంగా రాడానికే మీరు ఆలోచిస్తున్నారు. సో ఇదంతా వ్యర్థము, శక్తి కింద పోతే ఎంత జ్ఞాన భోజనం పెట్టినా కానీ, ఆ తర్వాత ఈ ఆలోచనలు చేస్తున్నారంటే అదే డామినేట్ అయిపోతుంది. సో కాబట్టి ఇంక విశ్వం అన్న వేదిక మీదకి ముందుకొచ్చి బాబాని ప్రత్యక్షం చేసి అలవాటు చేసుకోవాలి. సేవ అంటే ఇంక మనం వచ్చాం ముందుగానంటే మళ్ళీ నా జుట్టు బానే ఉందా, నా చున్నీ సరిగ్గుందా, అది ఉందా అని ఇంకేముండదు, ఇంకా రెడీగా ఉండాలి. ఆ రకంగా ఉంటే తప్పితే ముందుకు పోలే. లేకపోతే ఎంతో మంది డామినేట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఎప్పుడు సేవ అంటే రెడీగా ఉండాలి. మనసా సేవ అంటే ఏ సమయానికి ఏ సంకల్పం చేయాలో రెడీగా ఉండాలి. వాచ ఏ టైంకి ఎవరికి ఏది అందించాలో అది ఉండాలి. స్వరూపం ద్వారా సేవ, కర్మనా సేవ ఎప్పటికి రెడీ ఉండాలి. రెడీగా ఉండడం అంటే ఎప్పటికప్పుడు తయారై కూర్చోమని కాదు. అట్‌లీస్ట్ మినిమం ప్రెజెంటబుల్‌గా ఉండాలి. అంతేగాని ముందుకు రావాలనంగానే అమ్మో! అందరూ చూసి ఏమనుకుంటారో, ఇంకా నేను తలదూకోలేదు, ఇది చేసుకోలే, అది చేసుకోలేదు. ఈ ఆలోచనలు కాదు. నిరంతర సేవాదారులు. అంటే మినిమం ప్రెజెంటబుల్ గానే ఉండాలి. అది ఉంటే గాని ముందుకు సేవలకు వెళ్ళలేము. బాబా చెప్పిన ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేము. సో మళ్ళీ రేపు 5:00కి కలుద్దాము. సో ఇప్పుడు లాగౌట్ అయిపోయి మళ్ళోసారి 5 మినిట్స్‌లో మన సోషల్ మీడియా ఇది దానికి వద్దాము. ఓకే. థాంక్ యూ.